ట్రోఫీ చోరీపై బీసీసీఐ సీరియస్గా ఉంది. కప్ మెడల్స్ ఇవ్వకుండా ఎత్తుకెళ్లిన నఖ్వీని కడిగి పారేశారు రాజీవ్ శుక్లా. ఆసియా క్రికెట్ కౌన్సిల్ ఏజీఎం సమావేశంలో నఖ్వీ తీరుని తప్పుపట్టారు. అయినా సరే నఖ్వీ అవే తోలుమందం మాటలు మాట్లాడాడు. ఆ టాపిక్ గురించి వేరే వేదికపై చర్చించాల్సిన అవసరం ఉందని అన్నాడు. ఆ మాటకు రాజీవ్ శుక్లా ఇచ్చిపడేశారు. కప్ ఇండియాదే, ఇందులో మాట్లాడేదేం లేదని తేల్చి చెప్పారు. పాకిస్తాన్తో జరిగిన ఆసియా కప్ ఫైనల్లో భారత్ గెలిచిన తర్వాత దుబాయ్ స్టేడియంలో పెద్ద డ్రామా నడిచింది. ఏసీసీ చైర్మన్ నఖ్వీ నుంచి ట్రోఫీని అందుకోవడానికి టీమిండియా తిరస్కరించగా నఖ్వీ ట్రోఫీతో పాటు భారత ఆటగాళ్లకు దక్కాల్సిన మెడల్స్ను కూడా తనతో పట్టుకెళ్లిపోయాడు. నఖ్వీ తీరుపై గుర్రుగా ఉన్న బీసీసీఐ ఆసియా క్రికెట్ కౌన్సిల్ ఏజీఎం సమావేశంలో తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా నఖ్వీని ఉద్దేశించి సీరియస్గా మాట్లాడారు. ట్రోఫీ ఏసీసీ సొత్తు అని, నఖ్వీది కాదని అన్నారు. ట్రోఫీని సరైన పద్ధతిలో భారత్కు అందజేయాల్సిన అవసరం ఉందని, ఈ విషయాన్ని ఏసీసీ వెంటనే పరిశీలించాలన్నారు. అయితే ట్రోఫీని స్వీకరించబోమని భారత జట్టు లిఖితపూర్వకంగా సమాచారం ఇవ్వలేదని నఖ్వీ అన్నాడు. శుక్లా మరిన్ని ప్రశ్నలు అడగ్గా ఈ సమావేశంలో కాకుండా వేరే వేదికపై చర్చిస్తామని నఖ్వీ టాపిక్ డైవర్ట్ చేయబోయాడు. అయినా సరే ట్రోఫీ అంశంపై బీసీసీఐ వెనక్కి తగ్గలేదు. కప్ను ఏసీసీ కార్యాలయంలో ఉంచాలని, అక్కడి నుంచి దాన్ని తీసుకుంటామని అన్నారు. అందుకు నఖ్వీ అంగీకరించలేదు. ఈ విషయంపై చర్చించాల్సిన అవసరం ఉందని అదే మొండి వైఖరి ప్రదర్శించాడు. అందుకు రాజీవ్ శుక్లా కౌంటర్ ఇచ్చారు. ఇందులో చర్చించేదేమీ లేదని, ట్రోఫీ మెడల్స్ తమవేనని, బరాబర్ తీసుకుంటామని అన్నారు. ఈ విషయంపై నవంబర్లో జరిగే సమావేశంలో ఐసీసీకి ఫిర్యాదు చేయాలని బీసీసీఐ నిర్ణయించింది.